నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాయపూడిలో పంచాయతీ కార్యాలయానికి నలుపు రంగు పూసిన రైతులు అమరావతి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ రైతుల ఆందోళన పెద్దపల్లి రాఘవాపూర్ గ్రామంలో విషాదం వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ నాయకులకు పిలుపు ఇక వివరాల్లోకి వెళ్తే అమరావతి రాయపూడిలో ఉధృత వాతావరణం నెలకొంది. రాయపూడి పంచాయతీ కార్యాలయానికి రైతులు రంగులు మార్చేశారు. రైతులకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వం రంగులు ఉండడానికి వీల్లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రంగులు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అది మీరు చేసే పని మీరు చేయండి, మాకు చేసే పని మీరు చేస్తున్నాం, తప్పేమి లేదు. కానీ వైఎస్ఆర్ రంజాస్తున్నారు చేయాల్సింది. ఎవరైనా అన్యాయం చేశారా చంద్రబాబు నాయుడు గారు? చేయలేదు. అదో ఇంకోటి కూడా నేను చెబుతున్నాను, పంచాయతీలో నువ్వు గెలవలేదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు. గ్రామాల్లో అయితే చూసుకున్నట్లయితే రాజధాని లేనప్పుడు నీ రంగు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈడ లేనప్పుడు నీ రంగులు నాకెందుకు? నేను కడిగి పేదవాళ్ళని, నాకు చెట్టు భూమి లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చా 2000 నేను బతుకుతున్నాను. నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను, నన్ను పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. అది నాకు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టింది. అది నేను పేదోడిని నన్ను ప్రకటించి 2000 నాకు ఇస్తున్నాడు ప్రతి నెల. నాకు భూమి లేదు, ఒక సెంటులు ఏమి లేదు. నువ్వు రాజధాని నుంచి మార్చినప్పుడు నాకు బుద్ధి ఉంది. నేను ఎవరు చెప్పుకోవాలి పోయి? అది ఇక్కడ రాజధాని ఇక్కడే కావాలి, హైకోర్టు ఇక్కడే ఉండాలి, పార్లమెంటు మొత్తం ఇక్కడ జరపాలన్నా. ప్రతిదీ కూడా నువ్వు ఆలోచించుకొని మడం తిప్పను మాట తిప్పనని చెప్పావు. నువ్వు నీకు మడం తిప్పకుండా మాట తిప్పకుండా నీకు ఓట్లు వేశారు, పెద్దలందరూ నిన్ను గెలిపించారు, తప్పు లేదు. ఇక్కడ నుంచి నువ్వు పరిపాలన చెయ్యి. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు, చక్కగా నువ్వు చక్కగా ఉండవు, అన్ని చేసుకున్నావు, నువ్వు చేసుకున్నావు. రంగులతో పంచాయతీకి గెలవకుండా రంగులు వేసుకున్నారు, మేము రంగులు వేసాము. ఏం లేదన్నా, రాజధాని కూలింగ్ ఇచ్చాము, మేము పెద్ద పేదోళము, అన్ని కూడా వాళ్ళే అభివృద్ధి తెచ్చుకుంటున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు గాని మేము ఇది చేసామని అభివృద్ధి లేదు. చేసిన అభివృద్ధి మాకు చెప్పమనండి, తప్పులేదు. మేము భేదం, మాకు రాజధాని లేదు, మేము కూడి లేదు. మాకు 2000 చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు, అవి బతుకుతా ఉన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నాము. రెండోది ఏందయ్యానంటే పంచాయతీ ఆఫీసులు కానించి అన్ని మార్చేస్తున్నారు వాళ్ళ రంగులతో. రాజధాని ఇక్కడ వద్దు అని ఎవరు చెప్పలా. 3 సార్లు రాజధాని ప్రకటించావు. నువ్వు ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఇక్కడ చాలా 2000 ఎకరాలు తీసుకొని నువ్వే చెప్తావు. ఇవన్నీ చేసుకున్న దానికి కూడా మాకు సమాధానం లేదు. మాకు రాజధాని లేదు, రాజధాని లేదు, ఆ రంగు మాకెందుకు చెప్పనా? ఇక్కడ రాజధాని లేదు, లేనప్పుడు ఇక్కడ ఈ రంగు ఎందుకు ఉందా? రాజధాని ఇక్కడ లేదు కదన్నా. నువ్వు మైకు పట్టుకున్నా, నేను మాట్లాడుతున్నాను. రాజధాని ఇక్కడ ఉందా? నువ్వు పొద్దున టీవీ లేకుండా ఏం చదువుతున్నావు? పెద్దపల్లి రాఘవపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రాఘవపూర్ గ్రామానికి చెందిన గుండా అనిత వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బావిలో అనిత మృతదేహం కోసం వెతగ్గా మృతదేహం కనిపించలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న బసంత్ నగర్ ఎస్ఐ జాన్ పాషా గజ ఈతగాళ్లతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు.
అయినా మృతదేహం దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనితకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహం కోసం గాలింపు చర్యలో గ్రామ సర్పంచ్ కూడా బావిలోకి దిగి వెతికారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అది నీకు సమానం ఉంటుంది. ఆయన ఎత్తున్నా తెల్లని దాకా వచ్చినా కూడా ఇది కాదు. ఇప్పుడు అన్నదా వాళ్ళకు తలిగింది కానీ చిక్కుతలేదు దానికి. గాయకి కొంత కూడా ఉన్నది చిక్కుతలేదు. అత్తందా మొర్ర నడుతుంది. చెప్తాడు కదా కొంచెం బలాగుంటే వాళ్ళకి బలాగుంటాడేమో నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించనున్న పల్లె ప్రగతి అమలుపై ఆదిలాబాద్ జిల్లాలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో నూతనంగా ఎంపికైన సర్పంచ్లు, అధికారులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. అదే స్ఫూర్తితో జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉత్సాహంగా పాల్గొని గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఆరక్షతి మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అల్లు రఘువీంద్ర రెడ్డి గారు న్యాయ వారసుల డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ కూడా అవగాహన చేయడానికి మరి ఈ కార్యక్రమంగా అధ్యక్షించిన గౌరవ సర్పంచ్ డిప్యూటీస్, ప్రజాప్రతినిధులు, డిప్యూటీస్ అందరూ కూడా ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. తిరిగి మనకు నిర్దేశించిన కార్యక్రమాలను సుమారు 15 పాయింట్అవుట్ చేసిన కార్యక్రమాలు మనం అందరం కూడా పూర్తి చేశాము. మరి ఇప్పుడు మనం బేరీజు వేసేది మనం చేసిన కార్యక్రమాల్లో ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాము. రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామిని పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ఈవో కృష్ణవేణి, అసిస్టెంట్ ఈవో ఉమారాణి, డీఎస్పీ చంద్రకాంత్, గురుస్వామి డాక్టర్ కొండదేవయ్య, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. त्रीणि जाना
తో పాటు రావడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారి ఆశీస్సుతోటి వారు మా మీద ఉన్న నమ్మకంతో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మంత్రిగా మొట్టమొదటిసారిగా వేములవాడ రాజలక్ష్మి దర్శించుకున్నాం. చాలా పవర్ఫుల్ గాడ్, దక్షిణ కాశీగా భావించుకున్న స్వామిని ఒకటే కోరుకున్నాం. గతంలో కూడా తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం. మళ్ళీ ఈసారి కూడా అదే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు పథకాలు తీసుకెళ్తున్న ప్రజలలో ఆ ప్రజలకు సమర్థంగా చేరాలని, చేసి ప్రజలు సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నీరు రావడం వలన పంట చాలా అధికంగా రావడం జరిగింది. ఆ శాఖ మాత్రం నేనే కాబట్టి పంట ఎంత పండినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ రైతుకు ఇక్కడ నష్టంగా లేదు, రైతు సంతోషంగా ఉన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా ప్రొక్యూర్మెంట్ చేసినాం. ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా వారు పండిన పంటను బ్రహ్మాండంగా ప్రొక్యూర్ చేయడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ ఆల్మోస్ట్ 60 నుంచి 70% ప్రొక్యూర్మెంట్ జరిగింది ప్యాడీ. ఇంకా 30-40% ప్యాడీ కూడా ఉంది. అటు బ్రహ్మాండ మెల్లమెల్ల ప్రొక్యూర్మెంట్ చేస్తాం. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు సంతోషంగా ఉన్నది మేము భావిస్తున్నాం. చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఇక నెక్స్ట్ మాకు వచ్చారు బీసీ శాఖ. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల వెనుకబడిన కులాలన్నీ కూడా సంతోషంగా ఉన్నారు. మేము ఒకటే కోరుకున్నాం. ఈరోజు మా శాఖ నిరుపేదకు సంబంధించిన శాఖలు గౌరవ ముఖ్యమంత్రి మాకు ఇచ్చారు కాబట్టి ఆ 2 శాఖలతో సంతృప్తి వ్యక్తం చేసాం. మా శాఖల ద్వారా బడుగు బలహీన వర్గాలకు పథకాలు చేస్తే సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ శాఖ ఇచ్చిన ముఖ్యమంత్రి మేము పరిస్థితి కృతజ్ఞతలు. ఈరోజు చాగంటి వారు వచ్చారు. వారితో పాటు కూడా మేము ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామి ఆ దర్శనం బాగా జరిగింది. మాకు స్వామివారిని ఒకటే కోరుకుంటాం, ఇక ముందు కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల రంగపేట్ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం నుండి సాగు చేస్తున్న భూమిలో ఖానాపూర్ ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడానికి గుంతలు తీశారు. అయితే దీన్ని రంగపేట్ గ్రామస్తులు అడ్డుకున్నారు. 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిలో గుంతలు తీయడంతో రైతులు నష్టపోతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీతో ట్రెంచింగ్ చేస్తుండగా రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు మరియు ఫారెస్ట్ అధికారులకు రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. రంగపేట రైతులు ఒక 20 సంవత్సరాల నుంచి అడవి భూములను కాస్ట్ చేస్తున్నారు. మంచిగా డెవలప్ చేసేది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా గరీబ్గాలే. చేసిన తర్వాత అప్పటి అడవి హక్కుల చట్టంలో కొంతమందికి ఎస్టీలకు పట్టాలు ఇచ్చారు. వీళ్ళు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వేరే కులస్తులు ఉన్నారు. ఇప్పుడు పట్టాలు ఇవ్వాలి. కానీ కాస్త ఇప్పటిదాకా జరుగుతుంది. అట్లా భూములు మంచిగా సారవంతమైనవి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజున ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు హద్దు ఖాయం చేసుకొని మా భూమి మాకు ఉండాలని ట్రెంచ్ కొడతా ఉంటారు. దానికి గ్రామస్తులు ఏమంటారు, కొట్టవద్దు, మాకు నష్టం జరుగుతుంది, మీరు ఏదైతే అడవి ఉంది ఇప్పుడు అడవి పక్క పైన కొట్టుకొని అంటారు. కాదు, మాకు పైనుంచి ఆర్డర్ ఉంది, కొడతామని వాళ్ళు అంటారు. దాని కొరకు ఈ రైతుల మీద కనకరించి ఈ భూములు సారవంతమైన భూమి ఇడిచి పక్కల పన్న కొట్టుకొని ట్రెంచ్ కొట్టుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది. మీరందరూ వాళ్ళకి చెప్పాలి, మాకు కాదు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. అమలు పరిచేటోళ్ళని రావంటారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అయ్యప్ప స్వామి పంబహరటు ఉత్సవం కన్నుల పండగగా సాగింది. అయ్యప్ప స్వామి శోభాయాత్ర పట్టణ పురోహితుల గుండా అంగరంగ వైభవంగా కొనసాగింది. అయ్యప్ప స్వాముల శరణాలతో పట్టణంలోని పురోహితులు మార్మోగాయి. గురుస్వాముల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి అరటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గోదావరి ఒడ్డున స్వాములు భిక్ష అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యగారు రండి. అదాభ్యః నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతయే శ్రియం శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం నో ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుర్నమః నమో బ్రహ్మణే నమస్తే వాయో. ఓం శాంతి 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 త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో శ్రీ పశుపతినాథ్ ఆలయంలో ముథోల్ అయ్యప్ప స్వాముల సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ 20 వసంతాలను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజా సమయంలో మాలధారులు, అయ్యప్ప స్వామి భక్తులు భజన సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. రవీంద్ర పాఠశాల విద్యార్థులు ఆంజనేయుడు, శివుడు, అమ్మవారు, గణపతి, అయ్యప్ప, కుమారస్వామి వేషధారణలో ప్రదర్శన చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల హర్ష యూత్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి జిల్లా పరిషత్ పాఠశాల వరకు భారీగా ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 361 యూనిట్ల భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బివై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. 15 రోజుల ముందు అయితేనేమో పాదయాత్రలో కోడుమూరుకు వస్తే ఒక ఉర్రూతో ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. వీధులు బట్టల, రోడ్లు బట్టల, ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా చూసి మొట్టమొదటి సక్సెస్ మీటింగ్ బ్రహ్మాండంగా జరిగినటువంటి మీటింగ్ ఏంటంటే కోడుమూరులో జరిగిందని జగన్ చాలా సంతోషపడ్డాడు. ఇక్కడ మరొకసారి సంవత్సరంలోనే ఇంత ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం అంటే మీ అందరికీ ఎంత అభిమానం ఉన్న సంగతి అర్థమైపోతుంది.
ప్రపంచంలో హర్ష 2012 సంవత్సరంలోనే 108 బాటిల రక్తాన్ని అందించినటువంటి ఘనత నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని టీఎన్జీఓస్ మండల ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నషీర్, వైస్ ప్రెసిడెంట్గా బాలరాజు ఎన్నుకోబడ్డారు. ఈ ఎన్నికల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లోని తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నషీర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అమలుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్జీఓస్ విలువలు పెంచే విధంగా కృషి చేస్తానని అన్నారు. దగ్గర ఉన్నాడు సార్ అందరూ ఒకసారి శ్రీరామ్ సార్ అడ్డం తిరగండి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మరియు కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. మండలంలో సీనియర్ నాయకులైన బస్వారాజ్ పాటిల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా మండలానికి చెందిన నవ యువకుడు డైనమిక్ లీడర్ కొల్లూరు శంకర్ కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాపైన ఉంచిన నమ్మకాన్ని ఏ కోశాన కూడా తగ్గించకుండా ప్రతిక్షణం టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు శ్రేయస్సుకై కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ మల్లికార్జున పాటిల్, సర్పంచులు, ఫోరం అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాయకోడ్ మండల టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు ఆందోళన శాసనసభ్యులు చట్టి క్రాంతి కిరణ్ గారికి, అదేవిధంగా రాహుల్ కిరణ్ గారికి, ఎంపీ వివి పాటిల్ గారికి, మంత్రివర్యులు హరీష్ రావు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఈ ఉద్యమంలో నేను డిగ్రీ చదివే సమయం నుండి తెలంగాణ సాధన సమితి ద్వారా నేను ఉమ్మడి జిల్లాకు జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. తెలంగాణ ఉద్యమంలో మరెంతో నా యొక్క పాత్ర పోషించినాను. మేము పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలు కూడా తిన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మరి యువతకు కానీ, రైతులకు కానీ, పెన్షన్స్ కానీ ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాంటి పార్టీలో మరి నేను మా మండలంలో చేసినటువంటి మరి నా కృషికి నా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా యొక్క మండలం నుంచి డిప్యూటీసీ గారు, ఎంపీపీ, మరి సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్ గారికి, మరి నాయకులకు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి టీఆర్ఎస్ పార్టీని బలోపేతానికి నా యొక్క కృషి చేసి పార్టీ ప్రతిష్టతకు మరి ఎలాంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాయపూడిలో పంచాయతీ కార్యాలయానికి నలుపు రంగు పూసిన రైతులు. అమరావతి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ రైతుల ఆందోళన. పెద్దపల్లి రాఘవాపూర్ గ్రామంలో విషాదం. వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ నాయకులకు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.